నరేంద్రుడి జైత్ర యాత్ర నేడు ప్రధాని నరేంద్ర మోదీ 75వ జన్మదినం చాయ్ వాలా నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత. గుజరాత్ సీఎంగా 13 సంవత్సరాలు, దేశ ప్రధానిగా 11 ఏళ్లు, 40 ఏళ్ల ప్రస్థానంలో ఎన్నో ప్రశంసలు, విమర్శలు. మోదీకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్. దేశ రాజకీయాలలో ఆయనను కోట్లాది మంది తమ ఆరాధ్య దైవంగా భావిస్తారు. ఆయన దేశభక్తికి తిరుగులేదని కుటుంబంతో సహా సర్వస్వాన్ని త్యాగం చేసి దేశాన్ని అగ్రరాజ్యంగా మార్చేందుకు ఆహర్నిశలు కృషి చేస్తుంటారని వారు భావిస్తుంటారు. అదే సమయంలో ఆయన దేశంలో ప్రజల మధ్య చిచ్చు పెడతారని, విద్వేష భావాలు రెచ్చగొడతారని, అనేక తప్పుడు నిర్ణయాలు తీసుకొని దేశాన్ని వెనుకకు నడిపిస్తున్నారని మరికొంతమంది తీవ్రంగా విమర్శిస్తుంటారు. ఆయన ఎవరో కాదు, 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా బాధ్యతలను నిర్వర్తించి గత 11 సంవత్సరాలుగా దేశ ప్రధానిగా వ్యవహరిస్తున్న నరేంద్ర దామోదర్ దాస్ మోదీ దేశ రాజకీయాలపైన కాదు, ప్రజల మనోభావాలపైన ఈ నరేంద్రుడి జైత్రయాత్ర 75వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. 75 ఇయర్స్, 3 సార్లు ప్రైమ్ మినిస్టర్ అంటే ఇట్స్ నాట్ ఈజీ. నెక్స్ట్ టైం మేబీ నరేంద్ర మోడీ ఉండకపోవచ్చు. యోగి ఆదిత్యనాథ్ లాంటి ఎంతోమంది సన్యాసులు భారతదేశానికి సేవలు అందించడానికి కూడా రెడీ అయిపోయిన పరిస్థితి మాత్రం ఉంది అని చెప్పుకోవచ్చు. నరేంద్ర మోదీకి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తుంది. సెప్టెంబర్ 17వ తారీఖును, అది మా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో విలీనమైన రోజు, విమోచనం లభించిన రోజు. నరేంద్ర మోడీ పుట్టడం కూడా నిజంగా మేమైతే గుర్తుపెట్టుకుంటే పరిస్థితి మాత్రం ఉంటుంది. ఇది ఇట్లా ఉంటే ఇక మన పోరాట చరిత్రకు ప్రతీక తెలంగాణ విమోచన దినోత్సవం. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నేడు పరేడ్ గ్రౌండ్లో బహిరంగ సభ, ముఖ్య అతిథిగా పాల్గొనున్న రాజ్నాథ్ సింగ్ ఇప్పటికే నగరానికి చేరుకున్న రక్షణ మంత్రి. నిన్న 6 o'clock వచ్చేసిండు, 5 o'clock. మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్, ప్రభుత్వ సలహాదారుగా ఎన్వీఎస్ రెడ్డి నియామకం. ఆయనకు పట్టణ రవాణా వ్యవస్థ అప్పగించిన సర్కార్. మహిళా శిశు సంక్షేమ డైరెక్టర్గా శృతి ఊజు, ఇక పలువురు ఐఏఎస్లకు అదనపు బాధ్యతలు ఇచ్చిరట. హైదరాబాద్ మెట్రో రైలు ఎండీగా ఐఏఎస్ అధికారి సర్ఫరాజ్ అహ్మద్ నియమితులయ్యారు. హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్న ఆయనకు ప్రభుత్వం మెట్రో ఎండీగా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించింది. ఇప్పటి వరకు మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని ఆ బాధ్యతల నుంచి తప్పించి ప్రభుత్వ సలహాదారుగా, అర్బన్ ట్రాన్స్పోర్ట్గా మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీసెస్ ఇక ఐఆర్ఏఎస్ అధికారి అయిన ఎన్వీఎస్ రెడ్డి 2017లో పదవి విరమణ చేశారు. ఆయన మెట్రో రైల్ ఎండీగా ప్రభుత్వాలు ఆయన సర్వీసును పలుమార్లు పొడిగిస్తూ వచ్చాయి. వచ్చే ఏడాది ఏప్రిల్ 1 వరకు ఆయన మెట్రో రైల్ ఎండీగా కొనసాగాల్సి ఉంది. కానీ ప్రభుత్వం ఆయనకు ఆ పోస్టు నుంచి రిలీవ్ చేసి పట్టణ రవాణా వ్యవస్థ సలహాదారుగా నియమించింది. ఇక రాష్ట్రంలోని 3 ఐఏఎస్లకు ప్రభుత్వం అదనపు బాధ్యతలు అప్పగించింది. స్టడీ లీవ్ నుంచి తిరిగి వచ్చిన శృతి ఓజాకు పోస్టింగ్ ఇచ్చింది. ఆమెను మహిళా శిశు సంక్షేమ శాఖ డైరెక్టర్గా నియమించింది. ఇక ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరానికి అంటే దానికి సంబంధించి వేరే వాళ్ళని పెట్టిందట. మొత్తానికి మెట్రో ఎండీగా ఉన్న ఎన్వీఎస్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. అట్లనే ఈ మెట్రో ఎండీగా సర్ఫరాజ్ అహ్మద్ను నియమించారు. సర్కారీ పథకాలకు డిస్కాం, వ్యవసాయ శాఖ పంపు సెట్లు, ఎత్తిపోతలను అన్ని దాని పరిధిలోకే. రాష్ట్ర కేబినెట్ ఆమోదం తర్వాత ఏర్పాటు. కొత్త డిస్కంపై సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి 2 ఏళ్లలో